ఓర్చుకుంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. సరే, మనము 14వ వచనం 15, 16, 17 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథం పేజ్ నంబర్ 220. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుము అనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను, మరణము తప్ప మరి ఏదైనానో నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మొత్తానికి ఒక వార్త వినబడింది. ఎక్కడ వినబడింది? రూతుకు వార్త వినబడింది. ఎక్కడ? ఏ బ్రేకింగ్ న్యూస్, ఏ గుడ్ న్యూస్ కదా. ఒక చక్కని వార్త వినబడింది, శుభవార్త వినబడింది. ఎక్కడ? గడి చెప్పాలి సిస్టర్స్ కూడా. మోయాబులో వినబడింది. మోయాబులో వినబడకూడదు కదా. మోయాబు పాపభూయిష్టమైన లోకం, లేదా పాపభూయిష్టమైనటువంటి అపవిత్రతతో కూడినటువంటి దేశము. అక్కడ మంచి మాటకు తావులేదే. అక్కడ అలాంటివి వినబడకూడదు కదా. వారి నోటును అలాంటివి ఉచ్చరించకూడదు కదా ప్రదేశంలో. అక్కడ ఎలాగ వినబడతా ఉంది అని చెప్పిన దానికి మనం ఏం చెప్పుకున్నాం? నీలో కొన్నిసార్లు మోయాబు లక్షణాలు ఉన్నప్పటికీ, నీలో పరిశుద్ధాత్మ ఉన్న కారణంగా దేవుని పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపెట్టినప్పటికీ, దేవుడు నీతో ఆదివారం మాట్లాడుతున్నాడు ప్రభు దినాన. నీలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆయన నీతో మాట్లాడతాడు. ఎందుకంటే నిన్ను సరిచేయాలని, నీకు మరొక అవకాశాన్ని ఇవ్వాలని, నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నయోమి అక్కడ ఉన్న కారణంగా తన కృపా వార్తను ఆయన ఎక్కడికి పంపించాడు? మోయాబులో వినబడేలాగా చేశాడు. ఎంత మంచి దేవుడు! దేవుడి మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత కృప కలిగినటువంటి దేవుడు, మంచి దేవుడు. నువ్వు పాపం చేస్తున్నప్పటికీ నిన్ను పోషిస్తూ ఉన్నాడు. నువ్వు పాపంలో ఉన్నప్పటికీ నేను తన సన్నిధిలో అలౌ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మారుతావు అనేటువంటి ఆశ ఆయనలో ఉంది. నువ్వు మారాలి, నువ్వు ఆయన వైపు తిరగాలి. నువ్వు ఎక్కడున్నా ఆయన సన్నిధికి తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. నీకు బుద్ధి రావాలి అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్తలో మనం చూస్తాం తప్పిపోయిన కుమారుని విషయంలో. అయితే ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు, when he come to himself, ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి ఎవరు? యేసుప్రభువే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదల ఓనర్ ఎవరంటే దేవుడే, యేసుప్రభువే. బుద్ధి ఎలాగొచ్చింది? అది పరిశుద్ధాత్మ కార్యం. బుద్ధి అంతకుముందు బుద్ధి లేదు. బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ఆ బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఏ ప్రదేశంలో ఉన్నారు? దురాలోచనతో దూరాలోచన లేక దురవస్థలో, దుష్టులుండే చోట, పందులుండే చోట పడి ఉంటే బుద్ధి వచ్చేలాగా దేవుడే చేశాడు. ఎంత మంచి దేవుడు!
మీరు కూడా అనుకుంటుండొచ్చు, మీ కుటుంబ సభ్యులు కొంతమంది మందిరానికి రాలేదు, బ్రతిమలాడినా రావట్లేదు, మేము రాం పో అంటున్నారు. అయినా అక్కడికి దేవుని వార్త మనం పంపించగలుగుతాం. మన ప్రార్థనల వలన దేవుడు వారిని మారుస్తాడు. స్త్రీలలో ముఖ్యంగా శక్తి ఉన్నది అని వాక్యాధారంతో మనం చెప్పుకున్నాం, అవునా? స్త్రీలు ఏమైనా చేయగలరు. భర్తను మార్చగలిగిన కెపాసిటీ పాస్టర్ కంటే భార్యకే ఉంది, అంతే కదా? పాస్టర్కి మైక్ కావాలా, పాస్టర్కి స్టేజ్ కావాలా, భార్యకి ఇవన్నీ అక్కర్లేదు. ఆమె పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండా రాబట్టవచ్చు. దేవుడు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అందుకేనేమో స్త్రీలు ఎక్కువ మంది త్వరగా నమ్మేసుకుంటారు. మా ఇంట్లో కూడా స్త్రీలే సీనియర్స్. మా అమ్మ తర్వాతనే అందరూ ప్రభువులోనికి వచ్చారు. పిల్లరా, కాబట్టి దేవుడు ఎంత పాపి దగ్గరకైనా తన కృపా వార్తను తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. ఎంత పాప లోకమైన ఈ లోకానికి తన ప్రియకుమారుని పంపించడానికి ఇష్టపడ్డాడు, అవును కదా? తన ప్రియకుమారైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఈ లోకం బాగుందా? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు ఈ లోకంలో. అలాంటి లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు అను పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఆయన దిగి వచ్చాడు. అలాగే మోయాబులో దేవుని స్వరము, దేవుని వార్త వినబడినప్పుడు ఇద్దరు కోడళ్ళు నయోమి బయలుదేరారు. అదే కదా స్టోరీ. అప్పుడు ఏం జరిగింది? వారందరూ ఏడ్చుకున్నారు. మొదటిగా ప్రలోభ పెట్టాలని చూసింది నయోమి. మీ తల్లుల దగ్గరకు వెళ్ళండి. వెళ్ళలేదు. మీరు వివాహాలు చేసుకొని సెటిల్ అవ్వండి అక్కడే, నాకు ఇంకో పిల్లలుంటే ఇచ్చేదాన్ని, కానీ లేరు. ఇప్పుడు నేను కనలేను, వృద్ధాప్యంలో ముసలిదానను అని చెప్పినప్పుడు కదా ఏం జరిగింది? అదే 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఇదే ముద్దు, ఆఖరి ముద్దు, విడిపోయే ముద్దు, చివరి ముద్దు. వాళ్ళు ఇంకెప్పుడు ఒకరినొకరు చూసుకోరు. ఎందుకు వెళ్ళిపోయింది ఓర్ప? ఎందుకు ఆ ముద్దు పెట్టుకొని విడిపోయింది? నయోమి కానీ తన ఇద్దరు కుమారులు కానీ ముగ్గురు కూడా ఈ ఇద్దరికి, అనగా కోడళ్ళిద్దరికి సువార్త ప్రకటించారు. దేవుడు ఎంత గొప్పవాడు! ఈ కోడళ్లకు ప్రకటించబడింది. సాక్ష్యం నేను చెప్తాను ఎలాగ ప్రకటించబడిందో. చక్కగా సువార్త వినిపించారు. ఆ దేవుడు ఎంత మహిమగలవాడో చెప్పారు. ఆ దేవుని శక్తియుక్తులేంటో చెప్పారు. ఆయన తప్ప మరొక దేవుడు లేడని చెప్పారు. చెప్తే ఎవరికి నాటుకుంది, ఎవరికి నాటుకోలేదు? మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. వాక్యమనే విత్తనము విత్తబడుతుంది. చూడండి 13వ ఏం చెప్పాను? 13వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారిని చూచి ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఒక ఆయన విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. విత్తువాడు బయలుదేరెను. విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగి వేశాను. బ్రతికే ఛాన్సే లేదు. పక్షులు అప్పటికప్పుడే తినివేసినాయి. నెక్స్ట్, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి. మన్ను లేని రాతి నేలలో పడ్డాయి. పడాను. అక్కడ మన్ను లోతుగా లేని, మన్ను అంటే తెలుసు కదమ్మా, మట్టి. ఆ మట్టి ఎక్కువగా లేనందున అవి వెంటనే మొలచను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. సూర్యుడు ఉదయించినప్పుడు. కొన్నేమో మంచి నేల పడ్డాయి, అది తర్వాత మాటలు, అంతే కదా. మంచి నేల రూతుకు సూచనగా ఉంది. ఈ రాతి నేల నయోమికి సూచనగా ఉంది. 2 చోట్ల విత్తనాలు విత్తబడ్డాయి.
రీతి మీద పడిన విత్తనాలు సూర్యుడు ఉదయించినప్పుడు చక్కగా మొలుస్తూ ఉన్నాయి. సూర్యుడు ఉదయించడం అంటే తండ్రి యొక్క వార్త, తన జనులను దర్శించను బెత్లెహేములో అని చెప్పడమే సూర్యోదయం. నయోమికి సూర్యోదయం అయింది. మోయాబు చీకటి ఉంది. మోయాబు చీకటి. మోయాబు అపవాదికి సూచన, మోయాబు సైతానుకు సూచన, మోయాబు శ్రమలకు సూచన. అక్కడ ఉన్నప్పుడు బెత్లెహేములో సూర్యోదయం అయింది. బెత్లెహేములో దేవుడు దర్శిస్తున్నాడని చెప్పగానే సూర్యోదయం జరిగినప్పుడు నయోమిలో ఉన్న విత్తనాలు ఫలించాయి. నయోమిలో ఉన్న ఆత్మ నింపబడింది. రూతులో ఉన్నటువంటి విత్తనాలు మొలిచాయి. ఓర్పాలో కూడా మొలిచాయి. మొలవలేదని కాదు, ఏం జరిగింది? సూర్యోదయం ఆమెకు వ్యతిరేకంగా ఉంది, ఈమెకేమో సూర్యోదయం అనుకూలంగా ఉంది. దేవుని వాక్యము వింటున్నారు కానీ కొంతమంది ఆయన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు. ఈ చెవులు విని ఈ చెవులు వదిలేస్తున్నారు. అవే చెప్పబడింది అక్కడ ఉపమానములో. ఓర్పాకు వినబడింది వాక్యము. ఓర్పాకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో. ఇప్పుడు ఇక్కడ రూతు మాట్లాడింది కదా, రూతుకి ఇన్ని విషయాలు ఎలా తెలుసు చెప్పండి? నీ దేవుడే నా దేవుడు, నీవు బ్రతుకు చోటే నేను బ్రతుకుతాను, మరణం తప్ప మనల్ని ఎవ్వరు విడదీయలేరత్తయ్యా అని చెప్తుంది. అదే కదా చెప్తుంది. ఇన్ని మాటలు ఆమెకు చెప్పమని నీవు చెప్పిందా? లేదు, వాక్యము వివరించబడింది. ఆదికాండము 4వ అధ్యాయములో కయీను, హేబెలు అనేటువంటి వారు ఉన్నారు. వారిద్దరికి బలి ఎలా అర్పించాలో, దేవునికి కృతజ్ఞతార్పణ ఎలా అర్పించాలో వివరించబడింది. అది హేబెలుకి అర్థమైనంతగా కయీనుకి అర్థం కావట్లేదు. చెప్పబడింది, హృదయంలోకి తీసుకోవట్లేదు. ఇది నాకు కాదులే. సంఘంలో కొంతమంది అలాంటి వారు ఉండవచ్చు. జస్ట్ రాతి నేల ఉంది, కొంచెం మన్ను అయితే ఉంది, కానీ కిందేముంది? రాయి. కింద రాయి ఉంది. హార్డ్ నెక్డ్ పీపుల్ అంటారు. ఓర్ప అంటే అర్థం ఏంటో తెలుసా? నెక్, మెడ అని అర్థం. ఓర్ప అంటే మరొక అర్థం హార్డ్ నెక్డ్ లేడీ. మెడ వంచనిది, మూర్ఖంగా ఉండి ప్రవర్తించేది. మరొక అర్థం జింక. ఓర్ప అంటే మరొక అర్థం ఏంటి? జింక. ఎటువంటి పరిగెత్తది కదా, ఆ ధైర్యం లేదు దాంట్లో, భయపడిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఓర్ప యొక్క అర్థాలు. ఈ ఓర్ప ఎటైనా గెంతగలదు, అటు గెంతుతుంది. ఇప్పుడు కాసేపు ఇటు గెంతింది అత్తతో. కొంత ప్రయాణం అయితే అయ్యారా లేదా? ట్రావెల్ చేశారు. ఆ మాట అక్కడ ఉంది కదా 7వ వచనంలో. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా. బయలుదేరారా? ఆన్ ది వే, మార్గంలోనే ఉన్నారు. యేసు వైపే ప్రయాణం కదా, కలువరి వైపే ప్రయాణం, ఇలాగ చెప్పుకుందాం. పరలోకం వైపే ప్రయాణం. కానీ మధ్యలో ఆగిపోతున్నారు. ఎందుకంటే మన్ను ఎక్కువగా లేదు. అక్కడున్న మొక్క సరిగా మొలవదు. కొంచెం సూర్యరశ్మి తగలగానే, సన్ రేస్ పడగానే వాడిపోతూ ఉంది, కాలిపోతూ ఉంది. ఒకరికేమో సూర్యరశ్మి చాలా బాగుంది, మరొకరికేమో సూర్యరశ్మి ఎండిపోయేలాగా చేస్తూ ఉంది. ఎందుకు? కింద బండ ఉంది. రాతి నేలను పడిన విత్తనం. ప్రియమైన బిడ్డలారా, వాక్యము నీకు ఎలాగ అర్థమవుతా ఉంది? ఇది నాకే అని అర్థమవుతా ఉందా? ఇది ఫలాని వాళ్ళకి అర్థమవుతా ఉందా? కొన్ని ఊర్లలో భలే రాజకీయాలు ఉంటాయి. ఇలా వాక్యం చెప్పాలి, అబ్బా వేసాడు, అన్న వేసాడు, శుభ్రంగా ఆమెకే తగిలింది, ఆయనకే తగిలింది, ఆ కుటుంబానికే తగిలొచ్చింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ రాతి నేల బ్యాచ్. ఈ చెప్పుకునేవాళ్ళు ఎవరు నా కొరకే అనుకున్నారు? వాళ్ళు మంచి నేల. ఈరోజు వాక్యం నా కొరకు. నేను అక్కడ నిలబడ్డప్పుడు మీకు వందనాలు చెప్పడానికి నిలబడ్డ ఎంతమందో చెప్తారు నాకు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. కనీసం కొందరైనా ప్రభు అంటే నాతో అందరూ చెప్పాలని రూల్ కాదు, మీతో మాట్లాడాలి అని నేను ఇక్కడ మాట్లాడుతాను. మీతో మాట్లాడాలి అని దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. అది నా కొరకే అనుకోవాలి. ఈరోజు నాకేం దొరుకుతుంది అని రావాలి. అంతేగాని ఇది ఎవరికో సరిపోద్ది, అబ్బా బాగా సరిపోయింది ఆమెకి, అబ్బా ఈయనకి బాగా సరిపోయింది, మరి నీకెప్పుడు సరిపోద్ది? నీకు ఎప్పటికీ సరిపోదు. ఎందుకంటే నువ్వు దాని కొరకు రాలేదు. పాలిటిక్స్ కోసం వచ్చావు, రాజకీయం కోసం వచ్చావు.
ఎవరికి తగవద్దు చూద్దామని వచ్చావు. ఏ ముఖం పెట్టుకుని ఉన్నారని వాళ్ళ ముఖాలు చూస్తూ ఉన్నావు. కాబట్టి ప్రియులరా, ఓర్ప రాతి నేలన పడిన విత్తనం కలిగిన స్త్రీగా ఉంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము. మరొక మత్తయి సువార్త చూసుకుని వెళదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21-22 వచనాలు. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి, ఎవరి వెంట వెళ్ళాలి? పిల్లరా, అది అక్కడే పెట్టి వినండి. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి, ఎవరి వెంట వెళ్ళాలి? ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? మళ్ళీ రాజుల గ్రంథం చూద్దాం ఒకసారి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. మొదటి రాజుల గ్రంథం చదువుతారా? అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించుదునని చెప్పి అతనిని సెలవడుగగా. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? తన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని పిలిచిన దైవజనుడు ప్రవక్త వెంట వెళ్ళాలి. అది పద్ధతి. ఇప్పుడు ఓర్ప ఎవరిని ముద్దు పెట్టుకుంటుంది? తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని నయోమి వెంట వెళ్ళాల్సింది నయోమికి ముద్దు పెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వెళతా ఉంది. అర్థమైందా? రివర్స్లో పోతా ఉంది. మీకు తెలుసా, పెళ్లిలో చాలామంది వచనాన్ని చెప్తారు. కీర్తనల గ్రంథం ఎంత ఎక్కడ ఉంది? 45వ కీర్తనలో కదా, కుమారి నీ తండ్రి ఇంటిని నీ స్వజనమును విడిచిపెట్టి. ఎక్కడో చూడండి, ఒకసారి చెప్పండి. అది ఎక్కడో 45వ అధ్యాయం 10వ వచనం. 45వ కీర్తన అధ్యాయాలు అనకూడదు కదా. 45వ కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువుము. పెండ్లి కుమార్తెగా చెప్తా ఉన్నారు ఈ సంగతి. నీ తండ్రి ఇంటిని మరిచిపో. ఈ కుమారీలు ఎందుకో తండ్రి ఇంటిని మర్చిపోలేకపోతారు కదా. భర్త ఈరోజు చేపలు తీసుకొచ్చాడు. ఈరోజు ఆదివారం కాబట్టి చేపలో మటనో మొత్తం మీద ఒక ఐటెం అయితే తెచ్చాడు. వెంటనే భార్య ఏమంటుంది? అదే మా నాన్న అయితేనా, ఆడితో పాటు రొయ్యలు కూడా తెచ్చేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఈయన కష్టపడి తెచ్చింది, ఆ సంతోషం, ముఖం మీద ఆనందం అన్నీ వీళ్ళు మర్చిపోకుంటే మర్చిపోతారా? మీ నాన్న అయితే తెస్తాడు కావచ్చు. ఇప్పుడు అవసరమా, సందర్భమా? అవసరం లేదు కదా. తండ్రి ఇంటిని మర్చిపోవట్లేదు. అదే మా నాన్న అయితేనా వీటితో పాటు వస్తా బజ్జీలు కూడా తెచ్చేవాడు. ఎందుకంటే ఆ రూట్లోనే వస్తాడు. మీ నాన్న అయితే తెస్తాడు. ఇప్పుడు హస్బెండ్ కదా, రోజు మీ నాన్న వచ్చి పెడుతున్నాడా భోజనం? రోజు చేపలు మీ నాన్నే కొనుక్కొచ్చిస్తున్నాడా? ఏదో ఎప్పుడో పెళ్లి కాకముందు ఎప్పుడో తెస్తే ఆ సందర్భాన్ని ఇప్పుడు ఇక్కడ తెచ్చి అన్నీ ఏ వ్యాపారం ఇది అనకూడదని అనలే. వ్యాపారం వరకు ఆపే, ముందు అనలే. ఏం పనులు ఇవి? కుమార్తెని తండ్రి ఇంటిని మరువము అని చూసి మళ్ళీ తండ్రిని జ్ఞాపకం చేసుకొని భర్తని ఇన్సల్ట్ చేయాలని మొదలుపెట్టావే. అందుకనే పెళ్ళిలో ఈ మాట చెప్పాడు, నీ తండ్రి ఇంటిని మరువము. విడిచిపెట్ట, మర్చిపోరు. మొన్న ఒక ఇంటర్వ్యూ వేశారు నా దగ్గర, ఒక ఇన్స్టాగ్రామ్లో అనుకుంటాను. ఆ భార్యని ఇంటర్వ్యూ చేస్తున్నారు. నీకు ఇష్టమైన వారెవరు? పెళ్ళైపోయింది ఆమెకి, పిల్లలు కూడా ఉన్నారు. నీకు ఇష్టమైన వారెవరు? మా నాన్న. ఎవరంటే మా నాన్న. నీకు బాగా సహాయం చేసేవాళ్ళు ఎవరు? మా తమ్ముడు. నీకు బాగా వండి పెట్టేవాళ్ళు మా అమ్మ. ఇక ఎన్ని చెప్పినా కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ ఈ కుటుంబంలో ఒక్కరు లేకపోయా, భర్త కూడా లేకపోయా. మరవముంటే మరిచిపోవట్లేదు, లేనిపోయిన తలకాయ నొప్పి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ మనసులో ఉంటే అణిసిపెట్టి నోటితో ఏం చెప్పాలా? మీరేనండి అంత అని చెప్పడంలో ఏం పోయింది సొమ్ము? ఆదివారం ఆనందంగా ఉండాలా, ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నారు? దేవుడు వివేకం ఇలేదా? మేము అబద్ధాలు ఆడమనే మా మనసులో ఏముంటే అదే చెబుతారా? ముక్కు సూటి మనుషులా? అదేనా?
చాలామంది అదే అంటారు, మేము లోపలే ఉంటే బయటికి అది అబద్ధాలు అవన్నీ, లోపల నేను బయట చెప్తారా? చెప్పినంత మాత్రాన యథార్థవంతులు కాకపోతారా? నేను మొన్న ఒకసారి చోటప్పుల్లో చెప్పాను ఇలాగే. ఇప్పుడు నేను కారులో నా భార్యతో పాటు వచ్చాను, మీరు ఇక్కడికి వచ్చి అనే మీ భార్యతో మీరేం మాట్లాడారు చెప్పరంటే నేను చెప్పను. చూడు యథార్థత లేదు ఈయనకి. కారులో ఏం మాట్లాడు చెప్పడా? ఏం పాస్టర్ అండి, అన్నీ దాచుకుంటాడు లోపల. ఉన్నట్టు కుల్లా చెప్పేయాలి. ఏం చెప్పేయాలా? కుల్లా చెప్పేయాలంట. కుల్లా అంటే ఏంటో ఓపెన్గా చెప్పేయాలా. ఓపెన్గా చెబుతారేంటి? ఆ కారులో మేమేం మాట్లాడుకుని వచ్చాము, కోపంగా చూసుకున్నాము, నవ్వుకుంటూ చూసుకున్నా, ఏంటి మీకు చెప్పాలా? చెప్పనంత మాత్రాన చూడు అబద్ధం ఆడుతున్నాడు, నా నవ్వుతా వచ్చాడు, ఎందుకు నవ్వుతున్నాడో చెప్పట్లే. ఎందుకు నవ్వానో మీకు చెప్పాలా? నా భార్యతో ఎందుకు నవ్వానో, ఎందుకు కోపం ఉన్నా చెప్పాలా? అంత మాత్రం చేత నేను యథార్థత లేనోని అయిపోతానా? మీరు చిన్న సంగతి చేసినంత మాత్రాన మీ అమ్మా నాన్న మీద అభిమానం లేదనే కాదు, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో క్రైస్తవ బిడ్డలు నేర్చుకుని ఉండాలా. ఎవ్రీ స్త్రీలు చెప్పండి అమ్మా, ఎంత బాగా చెప్పారు. చురుకైన వారు. చురుకుదనం అంటే ఇది, భర్త ఉన్నప్పుడు భర్తను పొగడాలా, ఆయనటు పోగల అమ్మను పొగడాలా. చురుకుదనం అంటే ఇదే కదండి, ఇంకేంటి? అవునా కాదా? ఈ ఓర్పాకి ఏం పడింది? మా నానే మంచోడు, మా అమ్మ దగ్గరికే పోదాము, మా తల్లే బెటరు, చివరికి మా దేవుడే బెటరు. అదే కదా. నయోమి ఏమంది? తన జనుల దగ్గరకు, తన దేవుని దగ్గరకు చదువుదాం ఒకసారి. ఎక్కడ? ఋతు గ్రంథంలో 15వ వచనంలోనా? మొదటి అధ్యాయం 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడి కోడలో. మొదట సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. తన జనుల యొద్దకును. రెండోది ఏంటి? అదే, ఇది బాగా గమనించాలా. జనం మారితే దేవుడు మారుతాడు. అర్థమైందా? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుచును. జనులు మారిపోతే దేవుడు మారిపోతాడు. ఈ స్నేహం మారిపోతే దేవుడు మారిపోతాడు. నువ్వు దేవుని బిడ్డలు కాని వారితో సహవాసం చేస్తే నీతో ప్రసాదాలు తినిపిస్తారు. దేవుని బిడ్డలు కాని వారితో సహవాసం చేస్తే వారి సంప్రదాయంలోనికి తీసుకెళ్తారు. వారిని కానీ స్నేహం చేసి వివాహం చేస్తే వారి బొమ్మలకు మొక్కిస్తారు అని బైబిల్ చెప్తా ఉంది. ఎవరెలా మొక్కారు? మామూలు సొలొమోను అంటే ఒప్పుకున్నారు. మామూలు సొలొమోను, రాజైన సొలొమోను కాదు, జ్ఞానైన సొలొమోను. జ్ఞానం కలిగినోడే బోర్లుగా పడ్డాడు. అంతేనా? ఎక్కడ? కెమోషు అను అసఖ్యమైన దేవత పాదాల మీద పడి ఉన్నత స్థలములు కట్టించి పూజాది కార్యక్రమాలు నిర్వహించాడు. ఎంత అవివేకి అయిపోయాడు. ఒక్క స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అదే కదా పోయిన వారం చెప్పుకున్నాం, మళ్ళీ ఏం చెప్పుకుంటాం? ఎంత శక్తి ఇచ్చాడమ్మా. అందుకనే బయట వారు అన్నారు ఆదిశక్తి, పరాశక్తి, ఆశక్తి చెప్తున్నారు. ఏ శక్తి అనే? అదే దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో చూడండి. సొలొమోను లాంటి వాడిని మొక్కిచ్చారంటే నువ్వు నేను ఎంత. నీ స్నేహం ఎవరితో? ఆ జనులతో నువ్వు కలిసేవంటే దేవుడే మారిపోతాడు. ఇక్కడేమో యెహోవా దేవుడే దేవుడు అంటుంది ఋతు. ఓర్పు అనేమో తన జనుల దగ్గరకు వెళితే ఏమవుద్ది? జనం మారితే దేవుడు మారుతాడు. స్నేహం మారితే మాటలు మారుతాయి, స్నేహం మారితే పద్ధతులు మారుతాయి, స్నేహం మారితే సంప్రదాయాలు మారిపోతాయి. కాబట్టి నీ జనులు ఏ జనులతో ఉంటున్నావు చూసుకో. ఒకప్పుడు వాళ్ళు నీ జనులే, కానీ నీ తండ్రి ఇంటిని మరవాల. ఒకప్పుడు నీవారే, నువ్వు మరవాలి. వారితో కాదు. ఇప్పుడు మన యువతలకు దాటి వచ్చాం. మరణములో నుండి జీవములోనికి దాటాము. మోయాబులో నుంచి బెత్లెహేము ప్రయాణంలోనో లేదా బెత్లెహేములోనో ఉన్నాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అటువైపు చూస్తారు. ఎందుకు? ఇశ్రాయేలీల ప్రయాణములో ఐగుప్తు దాటి వస్తూ కూడా కొద్దిగా నీళ్ళు లేకపోతేనో, కొద్దిగా తినటానికి లేకపోతేనో ఏమంటారు? ఐగుప్తులోనే బెటరు, వాళ్ళే మంచోళ్ళు,
వాళ్ళ దేవుడే బెటర్, అదే కదా వాళ్ళ ఉద్దేశం. అంతా అక్కడే బాగుంది, అక్కడ కీరకాయలు ఉన్నాయి, ఆడ దోసకాయలు ఉన్నాయి, ఆడ చికెన్ మటన్ ఉన్నాయి, అసలు కుండలు వండుకొని తిన్నాము. అసలు ఆ కుండల దగ్గర చచ్చిపోతే పోయేది. ఇలా కుండలు పాడు కానీ తిండి గోల కదా. కొంతమందికి అదే, కొంతమంది అలాగే ఉన్నారు. అయిపోయిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి లోకంలో కలిసిపోవాలనుకుంటున్నారు. మోయాబు నుండి బెత్లెహేముకి వెళ్ళాలి, కానీ బెత్లెహేము మార్గం నుండి మళ్ళీ మోయాబు వెళ్తావా? మళ్ళీ పాత జీవితమా? పాత తిట్లు, పాత బూతులు, పాత సహవాసం, పాత పాడి అలవాట్లు మళ్ళీ దానిలోకి జంప్ చేస్తావా? ఎంత ఘోరం. దానికి తోడు ముద్దు ఒకటి, పనిమాని ముద్దు. ఏ ముద్దు అన్నది? ఆదికాండం. ఆవికి ఎట్ట కనబడుతుందంట? మోయాబు అద్భుతంగా కనబడుతుంది. ఆదికాండము, మోయాబు అంటే అపవిత్రమైన స్థలం అని చెప్పుకున్నాం. ఆదికాండం 13వ అధ్యాయము. ఇక్కడ అబ్రహాము లోతుల సంగతి ఉంది. ఇద్దరు బాగా సంపాదించుకున్నారు తీవ్రంగా. 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము, బంధుత్వం అయితే ఉంది, నీకు నాకు మధ్య బంధుత్వం ఉంది, బంధువులము నాకును నీకును. నా దగ్గర ఉండే పని వాళ్ళకి, నీ దగ్గర ఉండే పని వాళ్ళకి, పశువుల కాపరులకు గొడవలు ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది, దయచేసి నన్ను విడచి వేరుగా ఉండుమో. ఒకవేళ నువ్వు ఎడం తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను, ఒకవేళ నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను అని లోతుతో చెప్పాడు. అలాగే ఉండండి, కొంచెం వివరించుకుని ముందుకు వెళదాం. అబ్రాము లోతు చాలా దగ్గర బంధుత్వము, రక్త సంబంధీకులు. కానీ ఇద్దరికి బాగా ఆర్థికంగా డెవలప్ అయిన తర్వాత ఈయన దగ్గర చాలామంది కాపరులు తయారయ్యారు, ఆయన దగ్గర చాలామంది అయ్యారు. విపరీతంగా సంపాదించుకున్నారు. కలిసి ఉండలేనంత విపరీతంగా డబ్బు సంపాదించుకున్న తర్వాత, లేదా వనరులు సంపాదించుకున్న తర్వాత అబ్రాము అంటున్నాడు, ఇదిగో లోతు, మన ఇద్దరం కలిసి ఉండడం కష్టంగా ఉంది. నీకు నాకు మధ్య గొడవలు ఉండకుండా ఉండాలంటే, నీకు నాకు, నీ కాపరులకు నా కాపరులకు మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే, ఈ దేశం నీ ముందుంది, చాయిస్ నీదే. నువ్వు వెట్టిపోతావో నీ ఇష్టం. నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, అంతా నీ ఇష్టమే అని చెప్తున్నాడు. అంతా నీ ఇష్టమే అని చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం. లోతుతో చెప్పగా 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటినీ చూచెను. ఇప్పుడు అర్థమైందా? లోతు ఎప్పుడెప్పుడా అని ఉన్నాడు. అంటే బాగుండి యాస తీసుకొని వెళ్దాము, ఈ యజమాయిషి తట్టుకోలేకపోతున్నాము. అబ్రహామునే పిలిచాడు, తోకలాగా నేను కూడా వచ్చాను, ఈయన్ని భరించలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతేనే బాగుంటుందని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. చాలామంది తల్లిదండ్రులు కుమారునికి వివాహం చేస్తారు. వివాహం చేశాక కలిసే ఉంటారు, కొంతకాలం కలిసే ఉంటారు. కొద్ది చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. ఎవరెవరికి మీరే చెప్పాలి, ఎవరెవరికో. ఎంత బాగా చెప్పారు కదా. అత్తకి కోడలికి లైట్గా కోల్డ్ వార్ లాగా వస్తూ ఉంది. రోజు జరుగుతుంది. ఆఫీస్ నుంచి రాగానే టీ ఇవ్వటంతో పాటు, టీతో పాటు ఇవి కూడా ఇస్తూ ఉంది భార్య. ఏవి మూటలు. మీ అమ్మ ఏమందంటే, మీ అమ్మ ఇట్లా అంది, మీ నాన్న ఇట్లా అన్నాడు, ఇటు చేసింది, ఇట్లా అన్నారు. టీ ఏమో కప్పుడు, సారీలేమో బిందెడు. బిందె అంటే తెలుసమ్మా, బిందె అంటారు కదా, కుండలా అంటది. ఇలాగ చెప్తుంది. చూసి చూసి తండ్రి అన్నాడు కొడుకుని పిలిచి, బాబు, మేము కలిసి ఉండడం కుదరదు. మీ అమ్మని ఇష్టానుసారంగా నీ భార్య మాట్లాడుతూ ఉంది, కాబట్టి మీరు వేరే ఇల్లు చూసుకోండి, మనం కలిసి ఉండడం కష్టం అని చెప్పినప్పుడు కుమారుడైన కోడలైన ఏమనాలి? కోడలు ఏమంటది? దేవుని చిత్తం అట్లంటే మనం ఏం చేస్తాం? ఏమంటే ఈ చిత్తం కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంది.
ఎప్పుడెప్పుడు పంపిస్తారో ఫ్రీగా హాయిగా బతుకుదామని చూస్తుంది. ఈ లోతు అంతే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అంటాడా ఇటువైపు పోదామా, సొంతగా నిర్ణయాలు సొంతగా కదా ఉందాము అనేటువంటి ఆలోచన ఉండబట్టే కదా ఒక్క మాట ఇవ్వచ్చు కదా, అబ్రాము నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను, నిన్ను బట్టి కదా నాకు ఇన్న ఆశీర్వాదాలు, నేను ఎట్లా వెళ్తాను, నన్ను నిలబడి నీ ఎట్లా అంటున్నావు, నీ నోరు ఎలా వస్తూ ఉంది, నేను ఎక్కడ పోతాను, గొడవలు ఉంటే సర్దుమడుగుతాయి, లేదంటే నాదే తప్పు, సారీ నేను నీతోనే ఉంటా అనొచ్చు కదా. వెంటనే ఏం చేస్తున్నారు, వెంటనే కన్నులెత్తి కదా ఈ మాట అనగానే భార్యకి చెప్పాడు భర్త, ఏం చేద్దాం ఇట్లా అన్నారు. అదిగో ఆ 3వ లైన్లో ఉందంట. అబ్బో ఇంక తెలిసిపోయింది 3వ లైన్లో ఏంటది, ఖాళీ ఇల్లు. ఇల్లు ఎక్కడ ఉంటుందో కూడా పెట్టుకొని కూర్చుంది. ఎంత దుర్మార్గం. వెళ్ళిపోమన్నగానే వెళ్ళిపోవడమేనా? కొడుకు ఏమనాలి, తండ్రి నీ రెక్కల కష్టం నేను ఈ స్థాయికి వచ్చాను, అమ్మ నాకెంతో గోరముద్దలు తినిపించి పెంచింది, ఈరోజు నాకు రెక్కలు వచ్చినా నేను లేచిపోతే వృద్ధాప్యంలో మీరేమో చేసుకుంటారు అని అనొద్ద తండ్రి, ఆ కుమారుడు అనొద్ద తండ్రితో అంటలేదు, కాముగా ఉంటున్నాడు. ఇదే మంచిదేమోలే అని. ఇప్పుడు చదవండి అక్కడ ఏం రాసిందో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచను. చూసిన తర్వాత అది ఎలా ఉందంట, యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను. ఎట్లా ఉందంటే అది లోతుకి ఎట్లా కనబడుతున్నది, యెహోవా తోట. ఏ ప్రాంతం అది, యొర్దాను. జోర్డాన్ అంటే ఇప్పుడు ఏంటి, మోయాబు అనే తర్వాత వచ్చింది. ఎందుకు, లోతుకు అక్రమ సంతానం పుట్టిన తర్వాత అది మోయాబు అయింది, మోయాబైట్స్ ఉన్నారు కాబట్టి. అంతకుముందు దాని పేరేంటి, యోర్దాని. ఇప్పుడు కూడా యోర్దానే. అక్కడ ఎవరున్నారంటే ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు అరబ్బీ మాట్లాడేటువంటి వారు ఉన్నారు. అక్కడే వీళ్ళు ఉన్నారు ఈ మోయాబులో. అసలు లోతు ఆడకు పోకుండా ఉంటే ఏం జరిగేది, అసలు మోయాబీలు అమ్మోనీలు ఉండేవాళ్ళే కాదు, అలా జరిగేది కదా. ఎందుకు, లోతు భార్య చనిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది కదా. అక్కడికి పోకుండా ఉంటే భార్య మిగిలేదే, అక్కడికి పోకుండా ఉంటే ఎలీనెలకు మిగిలేవాడే, అక్కడికి పోకుండా ఉంటే మగవాడిని కిల్లులు ఉండేవారే, అక్కడికి పోకుండా ఉంటే సమృద్ధి ఉండేది, కరువు ఉండేది కాదు. అందుకని 21 అంటుంది, 1:21 ఋతు గ్రంథంలో అవేమంటుంది, నేను సమృద్ధి గలదానై ఉండి తిని యెహోవాను రిక్తురాలిగా చేశాను. ఇప్పుడు లోతుకి ఎలా కనబడుతుందంట, యెహోవా తోట. అబ్బా ఎంత మంచి పేరు పెట్టారు. ఇప్పుడు కోడలు ఏమంటుంది, దేవుని చిత్తం అండి, మనం ఏం చేస్తాం చెప్పండి, మనం వెళ్తామని అన్నావా, వాళ్ళే వెళ్ళమన్నారు. పెద్దవారు వారి నోటి నుంచి వచ్చిన మాట ఆశీర్వాదం. ఏంటంట ఆశీర్వాదం. వాళ్ళ మాట కాదంటా అన్నాను, కాదంటే మాట విమ్మేం అయిపోతాం. ఎన్ని మాటలు గుర్తొస్తున్నాయి బాబు నీకు, ఏమ్మా ఎన్ని మాటలు, అన్ని దేవుని మాటలే. అది యెహోవా తోట. ఏమండి రాయండి, హాట్ అండ్ సర్ఫేస్ కదా, చాలా గట్టిది, లోపలికి దూరం ఇవ్వదు, వాక్యం లోపలికి వెళ్ళదు. వచ్చి కూర్చుంటారు, వింటారు, వెళ్తారు కానీ ఏమాత్రమే ఫలించదు. దేవుని బిడ్డలారా, మీరు ఫలించాలంటే, మీ కుటుంబం ఫలించాలంటే, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీరు బెటర్గా అవ్వాలి అంటే, ది బెస్ట్ ప్లేస్లోకి మీరు వెళ్ళాలంటే, మంచి నేలను పడిన విత్తనము వలె వాక్యముని హృదయంలో పడాలి, ఫలించాలి. అప్పుడు అతడు చేయనదంతయు సఫలమగును, లేదంటే విఫలమగును. ఈమె వెళ్ళిపోతా ఉంది. వాళ్ళు రమ్మన్నగానే ఏం చేశారు, దోనెలు తమ తండ్రిని విడిచిపెట్టాలి. రాత్రి చెప్పుకున్నాం, విసర్జించాలి. రాత్రి వాక్యంలో విసర్జించాలి, శరీర క్రియలు చంపివేయాలి, అదే కదా, చంపివేయాలి, విసర్జించాలి. కొలసీ పత్రికలో, ఎఫ్ఎస్సి పత్రికలో, తీతు పత్రికలో సంగతులు రాత్రి చెప్పుకున్నాం. రాత్రి దాదాపు 50 మంది వచ్చారు. పాపం అందులో మీరు లేరు. అంతకుముందు రాత్రి ఇంకా అంతమంది వచ్చారు, దాదాపుగా 50 మంది. వారు మీ అందరి కొరకు ప్రార్థన చేశారు, ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టలేదు. ఈవెన్ 1 ఫ్యామిలీ, ఇక్కడ కూర్చున్న వారిలో
ప్రతి కుటుంబాన్ని టచ్ చేశారు. బోడినంత సమయం ఆల్ నైట్ ప్రేయర్లో వారందరి కోసం గట్టిగా క్లాస్ కడదామా? మన కోసం ప్రార్థన చేశారు వారికి మనం రుణపడి ఉన్నాం. ద ప్రేడ్ ఫర్ us. వారు మన కోసం ప్రార్థన చేశారు. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలని, మన కుటుంబ అవసరాలు ఎత్తిపెట్టారు సంఘములో ప్రభు ఎదుట. విడిచిపెట్టాలా? ఆ ప్రార్థనకు రాని తత్వాన్ని విడిచిపెట్టాలా? నియామక కోడికలకు రాని తత్వాన్ని విడిచిపెట్టాలా? లేటుగా రావడాన్ని విడిచిపెట్టాలా? ఆరాధన ఎగ్గొట్టాన్ని విడిచిపెట్టాలా? కదా, విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని దుర్మార్గతలు ఉన్నాయి, వాటిని చంపివేయాలా? వాటిని లేకుండా చేయాలి. రిమూవల్. Do you have any sin? Sin is nothing but which is against to God. దేవునికి వ్యతిరేకమైన సంగతి నీలో ఉంటే తీసివేయాల. రిమూవల్. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. లేదా ముద్దు పెట్టుకొని వెనక్కి తిరుగుతావు. ఇస్కరియోతు యూదాలాగా ముద్దు పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతావు. దేవుడంటే ఇష్టం లేదని కాదు, ఒక ముద్దు పారేయడం, మన ఇష్టానుసారంగా ఉండడం, అదే కదా చేస్తాము. మొదటి రోజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం కదా. ఏలియా ఎలీషాని పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు? అయ్యా, నేను వెళ్ళి మా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వస్తాను. ఆఖరి ముద్దు, ఎందుకంటే పర్మనెంట్గా నీతో ఉండాలా. వారికి ఒక ముద్దు పెట్టి సెండాలు చెప్పి వస్తాను. వారితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలా. కంప్లీట్గా సంఘంలో నీ ఉండాలా. నీ దృష్టి, నీ ఆలోచన ఎప్పుడు సంఘమై ఉండాలా, ఎప్పుడు దోడై ఉండాలా. ఇంతకుముందు నీకు ఒక తండ్రి ఉన్నాడు, వాడు అపవాది. యు ఆర్ అండర్ హిస్ క్లచెస్ ఆఫ్ సాటన్. సైతాను బంధకంలో నీవు ఉన్నావు. వాడిని విడిచిపెట్టి అవతలకు రావాలి. ఆ పాపాన్ని వదిలిపెట్టి బయటికి రావాలి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. అందులో నుంచి నువ్వు బయటికి రావాలి. బయటికి వస్తే ఆశీర్వదించబడతావు. రూత్ అయితే బయటికి వస్తూ ఉంది. రూత్ ఇంకా అక్కడ ఉండదలుచుకోలేదు. ఈమె మెడ వంపు ఆమె కదా. ఈ మెడ ఎటు పడతాడు తిరుగుతుంది. నా ఓర్ప అంటేనే మెడ కదా. ఒక నెక్ ఎటు కావాలంటే కాసేపు ఇటు తిరిగింది. ఎటువైపు తిరిగిందో అనుకున్నావు. ఏదో చెవులో తిరిగిందో అనుకున్నావు. మళ్ళీ ఒకటి తిరిగింది. ఎటు తిరుగుద్దో, ఎప్పుడు ఏ మూడు వస్తుందో ఎవరికి తెలీదు కదా. వాతావరణ శాఖ కూడా చెప్పలేరు ఆ గురించి. ఎందుకంటే ఏమోనండి, వాతావరణం అయితే చెప్పగలం కానీ ఈ మనిషి గురించి చెప్పలేము. ఎందుకు? ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎటు తిరుగుతాడో తెలీదు. వాళ్ళే వర్ప. కాసేపు బెత్త ఏవైపు నడిచిందా? మళ్ళీ ఇప్పుడు ఎటు నడుస్తుంది? మళ్ళీ యాంటీ డైరెక్షన్లో పోతా ఉంది. ఇది కూడా అంతేనా? ఇప్పుడు కాసేపు ఇక్కడ, ఆదివారం ఇక్కడ, సోమవారం ఎక్కడ? ఆఫీసులోనే. ఇదే లక్షణాలతో ఆఫీసులో ఉంటావా? వేరే లక్షణాలతో ఆఫీసులో ఉంటావా? ఇదే లక్షణాలతో ఉండాలి. ఇదే యాటిట్యూడ్తో ఉండాలి. జనంలో నువ్వు ఒక సాక్ష్యం అవ్వాలి. రూతు బెత్లెహేముకైతే ఎంతమంది జనం అప్రిషియేట్ చేస్తుంటారో, బోయజైతే ఈమె ఎవరి కుమార్తె, ఈమె సాక్ష్యం ఏంటి అడిగి కనుక్కున్నాడు. అంటున్నాడు, యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా ఉండటకు. వెల్కమ్ రుతు. యెహోవా రెక్కల నీడకు. ఓర్ప కూడా వస్తే అదే రెక్కల నీడకు వచ్చేది. ఆ రెక్కలు ఇప్పుడు లేవు, సైతాను రెక్కల క్రిందకి వెళ్ళిపోయింది. నీ రూట్ ఎటో రమ్మంటే ఏమంటున్నావు తెలుసా? వస్తా కానీ అక్కడ జనం అందరూ కొత్త. నాకు ఇదొక ఐశం అనమాట. చర్చికి రండి అయ్యా అంటే వస్తే కానీ అందరూ కొత్త కదా. ఎస్, కొత్తనే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకరికొకరు కొత్త. తర్వాత పరిచయం అయిపోయారు. ఇప్పుడు బంధువుల కంటే ఎక్కువ అయిపోయారు. ఇక్కడంతా కొత్తే. ఓర్ప లాంటి వారు ఏం చెప్తారో తెలుసా? చర్చికి రమ్మంటే అంతా కొత్త. నన్ను పెద్దగా ఎవరు బలకరించట్లేదు. నువ్వు మొన్నే వచ్చావు, ఎంతలో గట్ట బలకరిస్తారు, కొద్దిగా బలకరిస్తారు. ఏంటో నాకు పెద్దగా ఎవరు వందనాలు చెప్పట్లా. నువ్వు చెప్పొచ్చుగా, నువ్వు ఎందుకు చెప్పవు? ఏమో 2 వారాలు పోయావు కానీ ఏమో పెద్ద పట్టించుకున్నట్లేదు. 2 వారాల్లోనే పట్టించుకోవాలా? నువ్వు ఒక్కతివే వచ్చావా? నువ్వు ఒక్కడమే వచ్చావా? ఇక్కడికి చాలామంది వస్తున్నారు కదా, అందరికీ చెప్పడానికి కుదరదు కదా. ఎందుకు తప్పుగా ఆలోచన చేస్తున్నావు? ఏమో మా వాళ్ళు అయితే, ఏ వాళ్ళు
మా వాళ్ళు అయితే నేను పోగానే తెగ పలకరిస్తారు. ఎందుకని మోయాబు కదా నీది, ఈ వాళ్ళు ఉన్నారు అక్కడే కదా కెమోషి అవుతుంది, అక్కడే కదా అపవిత్రమైన సంతంతా అక్కడే ఉన్నారు కదా ఆ జనం అంతా. అందుకే నేను పలకరిస్తారు. ఏం వారప బాగున్నా, అక్క అనేవాళ్ళు, వదిన అనేవాళ్ళు, చెల్లి అనేవాళ్ళు, కూతురు అనేవాళ్ళు, రకరకాల బ్యాచ్ ఉన్నారు. ఇక్కడైతే నీకు ఇది కొత్త స్థలము, ఇది కొత్త ఆశీర్వాదము. అది పాత శాపము, ఇది కొత్త ఆశీర్వాదము. అక్కడ పలకరించే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ తయారవుతారు. నయోమి ద్వారా నీకు అందరూ పరిచయం అవుతారు. ఉన్నతమైన వారు నీకు పరిచయం అవుతారు. ల్యాండ్ లార్డ్స్ నీకు పరిచయం అవుతారు. గొప్ప గొప్ప వారు నీకు పరిచయం అవుతారు. గొప్ప మనసున్న వారు పరిచయం అవుతారు. హోలీ కింగ్స్ టెంపుల్లో అక్కడికి వెళ్తే ఎవరు పరిచయం అయ్యారు రూత్కి? Boaz, the one Lord, a kind-hearted man, దయ కలిగినటువంటి వ్యక్తి, దేవుని వాక్యము తెలిసినటువంటి వ్యక్తి. రూతుని చూడగానే అంటున్నారు, యెహోవా రెక్కల క్రింద యెహోవాను జ్ఞాపకం చేసుకునే వ్యక్తి. ఆయన విషేసేటువంటి వ్యక్తి. ఏమని విషేస్తాడు చూడండి. ఆయన ఏమన్నాడు? యెహోవా నీకు ఏమన్నారు వాళ్ళు పొలంలో పనిచేసేవాళ్ళు ఏమన్నారు ఆయన్ని? ఈ ఒక్క మాట చూడండి, ముగించుకుందాం. 4వ వచనం, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయి వారితో అనెను. ఆయన కనబడితే ఏం చెప్తాడు? వందనాలు చెప్తాడు. యెహోవా మీకు తోడు, శుభం కలగాలని చెప్తాడు. పొలంలో ఉన్నవారు ఏం చెప్తున్నారు? యెహోవా నిన్ను ఆల్మోస్ట్ ఒకే ఈక్వల్ వర్డ్స్ కదా. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. యెహోవా తోడుగా ఉంటే ఆశీర్వాదాలు కాక ఏమొస్తాయి? ఒకళ్ళేమో తోడు అంటున్నారు, ఒకళ్ళేమో ఆశీర్వాదం అంటున్నారు. ఎంత చక్కని పలకరింపులో మోయాబులో ఉంటాయి. ఏముంటాయి? ఏదో మంచి పలకరింపుల్లాగా ఉంటాయి, కానీ అవి మంచివి కావు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయ్యో అని అందంట ఇంటి పక్క ఆమె, కొత్త కోడల్ని. ఏమంది? అయ్యో చేయి కాలిందా, అయ్యో చూడక్క నువ్వు అన్నావు కానీ మా అత్త కనీసం అయ్యో అని కూడా అనలా. ఇప్పుడు ఎవరు అనలేదంట? మా అత్త అనలా, నువ్వు అన్నావు బయట దానివైనా. ఆమె చూడలేదేమో, ఆమెకు ఆ సమయంలో అలా కనిపించాలనుకోలేదేమో. ఒక్కసారి అయ్యో అనగానే వారందరూ నీవారైపోయి నీవారందరూ శత్రువులు అయిపోతారా? కొంచెం సానుభూతి మాటలు చెప్పింది నయోమి. వెళ్ళు, మీ తల్లి ఇల్లు, మీ దేవుడు, మీ దేవత, అక్కడికి వెళ్ళి మీ వాళ్ళు ఉంటారు, పెళ్ళి అవుతుంది అని చెప్పగానే పడిపోతావా? అయ్యో అనగానే జాలి చూపిస్తావా? అయ్యో అనగానే మన వారందరినీ దూరంగా పెట్టి ఎవరో బయట వారిని దగ్గర చేసుకుంటావా? ఒక్క పూట గారెలు పెట్టావని పిలిచి ఇంట్లో ఉన్న సీక్రెట్లన్నీ చెప్పేస్తావే. పక్కింటి వాళ్ళు పిలిచి, ఏంటో మీ అత్త నీవు చాలా బాగుంది. ఏం బాగులే, ఎందుకు గారెలు పెట్టింది? ఈ గారెల నుంచి మొత్తం కడుపులో మొత్తం బయట పెడుతుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదావా అని చూస్తున్నారు. ఎంత ఘోరం! యెహోవా తోటలాగా బయట వారు నీకు అనిపిస్తున్నారా? యెహోవా తోట మాత్రమే యెహోవా తోటలాగా అనిపించాలి. ఇంకోటి కూడా అలాగా కనిపిస్తుందంటే కళ్ళులో ప్రాబ్లం ఉందని చూపించుకోవాలి అర్జెంటుగా. యెహోవా తోట కాలిది యెహోవా తోటలాగా ఎట్లా కనిపిస్తుంది కదా? దూరపు కొండలు నునుపో. ఎవరు ఆశీర్వదించబడ్డారు చివరికి? లోతు ఆశీర్వదించబడ్డాడా? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడా? లోతు వెళ్ళి మోయాబీయుల అమ్మోనీలు తయారు చేశాడు. అబ్రహాము దేవుని సంతానాన్ని ఉత్పత్తి చేశాడు. ప్రార్థన చేసుకుందాం. నీ పయనమేటో, నీ రూట్ ఎటు వెళ్తావు? చాలా ప్రెస్టేజ్. దేవుని మందిరానికి రమ్మంటే ఏం పోతాములే, ఇంకెక్కడికైనా రమ్మంటే పదండి రెడీ. ఆ ప్రదేశము మోయాబు. దేవుని మందిరము బెత్లెహేము ఒప్పుకో. ఇప్పుడు ప్రభువా, నేను ఇంతకాలం మోయాబులో ఉన్నాను, నా ఆలోచనలన్నీ మోయాబు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నా ఆలోచన నాకు తెలిసిన వారి మధ్య, నా స్నేహితుల మధ్య, పాత స్నేహితుల మధ్య. అయితే దేవుని పిలుపు, కుమారి నీ తండ్రి ఇంటిని మరువము. నా కుమారుడా, పాత స్నేహాలను మర్చిపో, దేవుని వైపు తిరుగు. బెత్లెహేము అనగా సంఘము, సమృద్ధి కలిగిన ప్రదేశము సంఘం. సమృద్ధిలోనికి వస్తావా? నాశనంలోనికి వెళ్తావా?
వాక్యానుసారముగా ఉంటావా, లోకానుసారంగా ఉంటావా? రూతు వాక్యానుసారంగా ఉంది, ఆర్పా లోకానుసారంగా ఉంది. నువ్వు ఎటువైపు ఉన్నావు? యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్, యూ హ్యావ్ టు చేంజ్. నువ్వు మారాలి. మారుతావా? మారుకుంటే మోయాబులో ఉంటావు, మారుకుంటే మోయాబు అనుభవంలో ఉంటావు. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోయాబైట్స్. పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి, అది బంగారం లాగుంది కానీ పంది ముక్కున ఉంది, తీసుకుంటావా? అయితే బెత్లెహేము సర్వ సమృద్ధి గల ప్రదేశం, అదే సంఘం. సంఘంలోనే ఉంటావా? వాక్యంలో ఉంటావా? అపవాది మాటల్లో ఉంటావా? ఒక్కసారి సరి చేసుకుంటే సరిపోద్ది. దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మారాలి. వాక్యంలో ఉంటావా, లోకంలో ఉంటావా? నాకు ఆ సుఖమే మంచిది అనుకుంటున్నావా? ఓర్పావలే. నాకు ఆ సుఖమే మంచిదిలే, మోయాబే మంచిదిలే, మా తల్లి మంచిదిలే, మా దేవత మంచిదిలే, దానివైపే ఉంటావా? ఆ దేవత నీలో పాపం కావచ్చు, వెంటనే విడిచిపెట్టావు. దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరుగుతావా? యేసు ప్రభువుని నమ్ముకో. ఎవరైనా ఉన్నారా కూర్చున్న వారిలో? నేను దేవుని వైపు తిరుగుతాను, నేను అపవాది వైపు ఉండబో, ఓర్పావని దేవునికి దూరంగా వెళ్ళిపోను, ఇదిగో ఇప్పుడే నమ్ముకుంటాను, బాప్తిసం తీసుకుంటాను, నేను సిద్ధమే అన్నటువంటి వారు తమ కుడి చెయ్యి చూపించండి. దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఉన్నారా ఇంకా? God is going to change your attitude. God is going to bless you. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు మారాలి. కాకపోతే నువ్వు మోయాబు వైపు వెళితే బెత్లెహేముని చూడలేవు. నీ డైరెక్షన్ వేరే ఉంది. నువ్వు ఆశీర్వాదం వైపు నడవాలి. నీ నరకం మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి. నువ్వు సంఘము వైపు, వాక్యము వైపు, యేసు ప్రభు వైపు నడవాలి. ఎవరైనా ఉన్నారా? చాలా మంది నాగరాజు దించండి. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభు వైపు నువ్వు రావాలి. ఎంతకాలం లోకం వైపు ఉంటావు? చర్చిలోనే ఉన్నావులే, కాదంటలేదు. చర్చిలో ఉన్నంత మాత్రాన దేవుని బిడ్డవేనా? నువ్వు మారలేదు కదా. నువ్వు మారుతావా? నీ హృదయం దేవుడు కావాలనుకుంటున్నాడు. నీ హృదయం బెత్లెహేము అనగా సమృద్ధి వైపు, సకల ఆశీర్వాదాల వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఇష్టమా? ఇంకెవరైనా ఉన్నారా? నేను ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాను, నేను మారిపోవాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకోవాలి. ఎవరు అటు ఇటు చూడొద్దాం. నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనం బెత్లెహేములోనే ఉందాం. ఆశీర్వాదకరమైన ప్రదేశంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడే ఉందాం. ఎప్పుడు దేవుని సన్నిధి. అందుకనే రాజైన దావీదు అంటున్నాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను అని. చిరకాలం ఎప్పుడు మందిరం, ఎప్పుడు నీ దృష్టి అంతా మందిరం మీదే. ఆఫీస్లో ఉన్న దేవుని మందిరమే గుర్తొస్తూ ఉంది, ఆఫీస్లో ఉన్న వాక్యమే గుర్తొస్తూ ఉంది, ఇంట్లో ఉన్న వాక్యమే, ఎక్కడున్న వాక్య ప్రకారమే, ఎక్కడున్న వాక్యానికి రోబడి, దేవునికి రోబడి మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకో. సర్వసమృద్ధి నీదే, సకలాశీర్వాదాలు నీదే. నీ కరువు పోతుంది, నీ కరువు వెళ్ళిపోతుంది. ఇక నీకు ఆ కరువు లేదు. దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఆయన దర్శనం పొందుకో, ఆశీర్వదించబడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దర్శన భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇదిగో ఓర్ప కొద్దిసేపు మీతో ఉన్నట్టుగా కనబడింది, కానీ తన మనసంతా పాత జీవితం, పాప జీవితం మీద ఉంది. కాబట్టి తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. ఇదిగో రూతు అయితే దేవుని దగ్గరకు అనగా నీ దగ్గరకు బయలుదేరింది. బెత్లెహేముకి బయలుదేరింది. మేమును బెత్లెహేముకి బయలుదేరుతూ ఉన్నాం. మేమును బెత్లెహేము మార్గములో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మేము బెత్లెహేములో ఉన్నాము. బెత్లెహేము అనుభవాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎన్ని ఆశీర్వాదాలు ఈ సంఘానికి మీరు ఇచ్చారు నాయన. ఎన్ని ఆశ్చర్యకార్యాల అద్భుతాలు ఈ సంఘంలో మీరు జరిగించారు. ఎంత సమృద్ధిని మీరు ఇచ్చారు, ఎంతగా మీరు పోషిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. దాన్ని బట్టి స్తోత్రాలు. ఇక ముందు నువ్వు కావలసిన కృప దయచమని, చేరువచ్చిన ప్రతి బిడ్డ సకలాశీర్వాదాలు పొంది
అత్యధికంగా దీవించబడి బయటికి వెళ్ళడానికి ఎక్కువ చూపించండి. ఇదిగో నైనా పార్శ్వపు నొప్పితో మైగ్రేన్ వ్యాధితో బాధపడుతున్నారు, తలనొప్పులతో మనైనా స్వస్థపరచండి. ఇదిగోనైనా షోల్డర్ పెయిన్స్తో బాధపడుతున్నారు, నైనా స్వస్థపరచండి. నడువుల నొప్పితో బాధపడుతున్నారు, స్వస్థపరచండి. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు, స్వస్థపరచండి. తల నుంచి పాదాల వరకు ముట్టండి. ఆయన ఇంకా లోపల రుగ్మతలతో బాధపడుతున్నారు, ఆయన వారికి నీకు కావాల్సిన కృపలు ఇచ్చేయండి. ఈ సమయంలో సంతానం లేని వరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వారి వైపు మీరు చూడండి, మీ బహుమానం కోసం వారు చూస్తూ ఉన్నారు నాయన. ఆ కరువు లేకుండా చేయండి తండ్రి, బిడ్డల కరువు లేకుండా చేయండి నాయన. గర్భవతులుగా ఉన్నవారికి సుఖమైన కాన్పు మీరు అనుగ్రహించదురుగాక, కృప చూపించండి నాయన. అలాగే కొత్తగా ఈరోజు వచ్చినటువంటి వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన, కనికరించండి. వారు ఈ సంఘములో స్థిరపడినట్లు కృప చూపించి ఈరోజు మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇక ముందు నువ్వు కావలసిన మీ కృప దయచేయమని, ఈ వారం అంతా వాక్య ప్రకారం నడుచుకుంటూ బెత్లెహేము అనుభవాన్ని పొందడానికి సహాయం దయచేయమని, సర్వ సమృద్ధిని అనుగ్రహించండి నాయన. అన్ని విధాల ఆనందాన్ని సంతోషాన్ని మా కుటుంబాల్లో నింపమని, క్షేమం దయచేయమని. కోరండ్రుగా ఉన్నవారు, అతన్ని గౌరవించడానికి అత్తలైనటువంటి వారు నయోమి పేదలు పిలిచినట్లుగా నా కుమార్తె అన్నట్లుగా, నా కుమారి అన్నట్లుగా పిలుచుకోవడానికి కూడా సహాయం దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.